ఓటీటీస్కి చాలా సినిమాలు వచ్చినాయి, చాలా సిరీస్లు వచ్చినాయి. అందులో నేను చూసిన కొన్ని మంచి మూవీస్ అండ్ సిరీస్ మీకు చెప్తా. ఫస్ట్ మూవీ వచ్చేసి లెనిన్. ఆల్మోస్ట్ తన కెరియర్ స్టార్ట్ నుంచి ఇంతవరకు ప్రాపర్ బ్లాక్ బస్టర్ లేదు అన్న ప్రతి ఒక్కరి నోరు మోయించాడు ఈ మూవీ తీసి అఖిల్. ఆల్మోస్ట్ 100 crores గ్రాస్ వచ్చింది ఈ మూవీకి. మూవీ చూడడానికి టెంప్లెట్ కొంచెం దసరా టైప్లో కొంచెం మాస్ ఎలివేషన్స్తో ఉన్నా కూడా అఖిల్కి బాగా వర్కౌట్ అయింది. ఈ మూవీ అఖిల్ కాకుండా ఇంకెవ్వరు చేసినా కూడా అంత వర్కౌట్ అయ్యేది కాదు. అంటే నార్మల్గానే ఇది నార్మల్ చూసిన స్టోరీయే కదా, నార్మల్ స్క్రిప్టే కదా అనుకునే వాళ్ళు, కానీ ఇలాంటి స్క్రిప్ట్లో అఖిల్ని చాలా కొత్తగా చూపించారు. అండ్ దీనికి బాగా ప్లస్ అయింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఒక 2 సాంగ్స్ ఎలివేషన్ సాంగ్స్, అవి ఈ మూవీకి చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఎస్పెషల్లీ అఖిల్ యాక్టింగ్ కంపేర్ టు ప్రీవియస్ మూవీస్ ఈ మూవీలో చాలా బాగుంటుంది. అంటే చాలా న్యాచురల్గా అనిపిస్తాడు, మరీ వైట్గా కాకుండా తనకున్న స్టార్డమ్ కనిపించకుండా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్లో నేను ఒకడిని అని ప్రూవ్ చేసుకున్న మూవీ లెనిన్. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకు మంచి మూవీ అనిపించింది. స్క్రిప్ట్ నార్మల్ అయినా కానీ చూపించిన విధానం చాలా బాగా చూపించిండు. ఈ మూవీ కనుక మీరు చూడాలనుకుంటే ZEE5లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి విజయ్ ఆంటోనీది 100 దేవుళ్ళు. ఆఫ్టర్ బిచ్చగాడు అంత ఎమోషన్స్ క్యారీ చేసి ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీతో, ఒక ట్రూ బేస్డ్ మూవీతో వచ్చాడు 100 దేవుళ్ళు. ఈ మూవీ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మూవీ స్టార్ట్ అయ్యే కొద్దీ మనం అందులోకి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఆ క్యారెక్టర్స్తో బాగా కనెక్ట్ అవుతూ ఉంటాం, అంత ఎమోషన్ ఉంటుంది ఈ మూవీలో. అండ్ ఈ మూవీ ఒక ట్రూ బేస్డ్ స్టోరీని తీసుకొని తీసిన మూవీ ఇది. ఈ మూవీ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కూడా మీకు టోటల్గా ఎమోషన్స్తో ఫుల్ఫిల్ అయి ఉంటుంది. బిచ్చగాడ్ లాంటి ఎమోషన్ టైప్ ఆఫ్ మూవీ చూడాలి అనుకుంటే ఈ మూవీ మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ మూవీ మీరు చూడాలనుకుంటే ZEE5లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి హృదయం మురళి. రీసెంట్ టైమ్స్లో లవ్ స్టోరీస్ చాలానే వచ్చినాయి, కానీ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. అంటే మూవీలో హీరో చాలా మంది లవ్ చేస్తాడు కానీ ఎవ్వరికి చెప్పడు. ఎండ్ ఆఫ్ ది క్లైమాక్స్ తను అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాడా, లవ్ మ్యారేజ్ చేసుకుంటాడా, అసలు అంతమందిని ఎలా లవ్ చేశాడు అనేది కొంచెం ఇది అనిపిస్తుంది. అంటే ఈ మూవీ కొంచెం కాన్సెప్ట్ నాటోగ్రాఫ్ మెమరీస్కి కొంచెం రిలేటెడ్ అనిపిస్తుంది. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క అమ్మాయిని లవ్ చేసుకుంటూ వెళ్తాడు, కాకపోతే ఎవరికి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయడు. క్లైమాక్స్లో వాళ్ళందరిలో ఎవరు చూజ్ చేసుకున్నాడు, లేకపోతే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడు అనేది కొంచెం బాగా చూపించిండు. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉంటుంది, సెకండ్ హాఫే కొంచెం డైరెక్టింగ్ అటు ఇటు ఉంటుంది. అండ్ దీనికి మ్యూజిక్ ఇచ్చిన తమన్ కూడా ఇందులో బాగానే వర్కౌట్ అయ్యాడు. అండ్ దీంట్లో కాస్టింగ్ కూడా బాగానే ఉంది. ఫహద్ ఫాజిల్, కయాడ లోహర్, అథర్వ, SS తమన్, వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. నాకైతే ఫహద్ ఫాజిల్ని ఫుల్ లెంత్ పెట్టుంటే బాగుండు అనిపించింది, కామెడీ ఇంకా వర్కౌట్ అయ్యేది. కాకపోతే అక్కడక్కడ మాత్రమే ఉంటాడు, క్లైమాక్స్లో తనే మెయిన్. ఈ మూవీ కనుక మీరు మిస్ అవ్వకుండా చూడాలి, నాకు 2 గంటల టైం పాస్ కావాలి అనుకుంటే ఈ మూవీ ట్రై చేయండి, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి ఒక సర్వైవల్ థ్రిల్లర్. ఎవరైతే సర్వైవల్ థ్రిల్లర్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి ఇది ఫుల్ మీల్స్ అన్నమాట. ఈ మూవీ లాస్ట్ హౌస్. అనుకోకుండా ఒకరోజు వర్షం పడుతుంది. ఆ వర్షం పడ్డ రోజు ఇంట్లో ఉన్న డోర్స్ అన్నీ లాక్ అయిపోతాయి, గ్లాసెస్ అక్కడికక్కడికి ఫ్రీజ్ అయిపోతాయి. మనం పగలగొట్టి బయటికి వెళ్ళాలన్నా కూడా మనం వెళ్ళలేం. అవి ఏలియన్స్ చేసాయా, లేకపోతే ఎర్త్లో ఏదన్నా డిఫరెన్సెస్ వచ్చి జరిగాయా అనేది ఎవరికి తెలియదు. ఊర్లో అన్ని ఇండ్లు ఉన్నా కూడా ఓన్లీ ఎవరైతే నలుగురు ఉంటారో మన మెయిన్ క్యారెక్టర్స్, వాళ్ళ ఇల్లు మాత్రం లాస్ట్ వరకు సర్వైవ్ అవుతుంది. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 5 years ఆ ఇంట్లోనే ఉంటారు, మొక్కలు పెంచుకుంటూ ఉంటారు, ఆ మొక్కలతోనే ఫుడ్ క్రియేట్ చేసుకుంటారు, బయట జంతువుల్ని చంపి మరీ తింటూ ఉంటారు. అసలు ఆ 5 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నారు, వాళ్ళు బతకడానికి ఏమేం చేశారు, ఎంత కష్టపడ్డారు, అండ్ ఎండ్ ఆఫ్ ది క్లైమాక్స్ ఎలా అనిపిస్తుంది, నిజంగానే ఏలియన్స్ చేశాయా అనే క్యూరియాసిటీ సీన్ బై సీన్ పెరుగుతూ పోతుంటుంది. మీరు కనుక సర్వైవల్ థ్రిల్లర్ ఫ్యాన్స్ అయితే ఈ మూవీ మీకు ఫుల్ మీల్స్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. తర్వాత మూవీ వచ్చేసి వదంతి సీజన్ 2. సీజన్ 1లో ఏ టైప్ ఆఫ్ అయితే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనిపిస్తుందో సీజన్ 2 కూడా అంతే. సీజన్ 1లో SJ సూర్యతో ఉంటుంది సంజన అనే అమ్మాయి, వాళ్ళిద్దరితో సినిమా అంతా నడుస్తుంది. అండ్ సెకండ్ సీజన్ చూస్తున్నంతసేపు మీకు ఒక ట్విస్ట్ ఉంటుంది, కానీ ఆ ట్విస్ట్ ముందుకు రాగానే అబ్బా ఇది కాదే అనే ఫీల్ మీ మైండ్లో క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ గెస్ చేస్తారు, అర్రే ఇది కాదే మిస్ అయిపోయింది, అదేమో అన్న థాట్ వస్తుంది. అండ్ లాస్ట్ ఎపిసోడ్ వరకు కూడా మీరు ఆ ట్విస్ట్ గెస్ చేయలేరు. ఆ ట్విస్ట్ బయటపడ్డ తర్వాత అబ్బా ఇది నిజంగానా, ఇలా కూడా జరుగుతాయా బయట అనే అంత ఇంటెన్షన్ క్రియేట్ అవుతుంది ఆ సిరీస్ చూసిన తర్వాత. సీజన్ 1 ఎలా అయితే ఎపిసోడ్ బై ఎపిసోడ్ ట్విస్ట్లు ఉంటాయో సీజన్ 2 కూడా అలా అనిపిస్తుంది. ఫస్ట్ 2 ఎపిసోడ్లు ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ అవుతుంది, కాకపోతే తర్వాత ఒక 3rd 4th ఎపిసోడ్ వచ్చేసరికి కొంచెం లాగ్ అనిపిస్తుంది. దాని తర్వాత వెంటనే
దాన్ని హుక్ చేస్తాడు. ఫిఫ్త్ ఎపిసోడ్ నుంచి సెవెంత్ ఎపిసోడ్ దాకా బాగానే అనిపిస్తుంది. సీజన్ 1 లానే ఉంటుంది, కాకపోతే అంత ఇంటెన్స్, అంత క్యూరియాసిటీ ఏమనిపించదు. కొంచెం లాగ్ అనిపించిన సీజన్ 2 ఆ ట్విస్ట్ కోసం అయితే ఈ సిరీస్ చూడొచ్చు. వదంతి సీజన్ 2 ఖచ్చితంగా చూడండి, మస్ట్ వాచ్ క్రైమ్ థ్రిల్లర్. ఈ సిరీస్ కనుక మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. ఇలాంటి మూవీ సజెషన్స్, వెబ్ సిరీస్లు ఇంకా ముందు ముందు చాలా వస్తుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.